Hi children, today we will discuss about 7th class science lesson Nutrition in Plants ante మొక్కలలో పోషణ. How do plants produce so much that they are able to feed other organisms depend on them? మొక్కలు వాటిపై ఆధారపడిన జీవుల కోసం ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి? According to him, plants could produce everything from what they took from the soil. మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఇవన్నీ ఉత్పత్తి చేస్తాయి. In the year 1648, a Belgian scientist, John Baptist van Helmont, conducted an experiment that continued for 5 years. 1648లో బెల్జియం శాస్త్రవేత్త అయిన జాన్ బాప్టిస్ట్ వాన్ హెల్మెంట్ ఒక మొక్కపై 5 సంవత్సరాలు నిర్వహించిన ప్రయోగం అనేక కొత్త విషయాలను తెలియజేసింది. He took a small willow tree and planted it in a large pot of soil. ఒక పెద్ద కుండలో మట్టి నింపి దానిలో ఒక విల్లో మొక్కను నాటాడు. Before he did this, he carefully measured the mass of the dry soil and the mass of the tree. మొక్కను నాటే ముందుగా మట్టి బరువును మొక్క బరువును కొలిచాడు. He covered the soil with a lid so that nothing could fall onto the surface of the soil and add to its mass. కుండీలో ఉన్న మట్టిలో మరి ఏ ఇతర పదార్థం పడకుండా దానికి రంధ్రాలున్న మూతను పెట్టాడు. There were holes in the lids so that the tree could grow out of the soil and so that air and water could reach the roots. మొక్కకు ఈ రంధ్రాల ద్వారా మట్టిలోకి నీరు, గాలి చేరుతుంది. వాన్ హెల్మెంట్ left the tree for 5 years, giving it only rain water to drink. At the end of the 5 years, he measured the mass of the tree and the mass of the dry soil for a second time. వాన్ హెల్మెంట్ 5 సంవత్సరాల పాటు మొక్కను పెంచారు. తరువాత మొక్క బరువును మట్టి బరువును కొలిచి వాటిని పోల్చి చూశారు. This experiment changed the belief of hundreds of years. ఈ ప్రయోగం ఫలితాలు వందల సంవత్సరాలుగా ఉన్న నమ్మకాలను మార్చివేశాయి. This was because van Helmont arrived at a result that వాన్ హెల్మెంట్ రాబట్టిన ఫలితాలే దీనికి కారణంగా చెప్పవచ్చు. The substance needed for the growth of a plant do not come from the soil only. మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచి మాత్రమే లభ్యం కావు. The plant grows because of the water it gets. మొక్క గ్రహించే నీటి వల్ల అది పెరుగుతుంది. స్టీఫెన్ హేల్స్ described the leaves as organs of transpiration, loss of excess water from plant body, and he said that plant exchange gases with their surrounding area. స్టీఫెన్ హేల్స్ ఆకులు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలకు పంపి బాష్పోత్సేకం చెందే భాగాల గురించి, అంతేకాకుండా పరిసరాలలోని గాలి మొక్కలలోకి వస్తూ పోతూ ఉంటుందని ఈయన తెలియజేశారు. Furthermore, he was the first to point out a possible role of light in plant nutrition.
మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిగా తెలిపిన శాస్త్రవేత్త స్టీఫెన్ హేల్స్. It was Priestley who carried out a sequence of experiments. ప్రిస్ట్లే రకరకాల ప్రయోగాలు నిర్వహించారు. He could demonstrate that what animals were doing to the air was being reversed by plants. గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని ప్రిస్ట్లే ప్రయోగపూర్వకంగా నిరూపించారు. That is, according to him, if animals were making the air impure, plants were making it pure. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తున్నాయని ప్రిస్ట్లే తెలియజేయడం జరిగింది. ఇంజెన్హౌస్ tried to repeat Priestley's experiments under different conditions and found that only the green part of plants when exposed to sunlight could do that. ప్రిస్ట్లే చేసిన ప్రయోగాన్ని ఇంజెన్హౌస్ వేరువేరు పరిస్థితుల్లో నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. మొక్కలలోని ఆకుపచ్చని భాగాలకు సూర్యుని కాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని ఇంజెన్హౌస్ నిరూపించడం జరిగింది. Several scientists started working on what green plants were doing with water and air and sunlight, and till data we know that. ఆకుపచ్చని మొక్కలు నీటితో, గాలితో, సూర్యరశ్మితో ఏం చేస్తున్నాయో తెలుసుకోవడానికి చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు నిర్వహించడం జరిగింది. గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ ది presence of sunlight as well as other source of light along with water to make glucose, starch and other food materials. ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి ద్వారా నీటిని ఉపయోగించి గ్లూకోజ్, పిండి పదార్థాలను, ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ photosynthesis and such plants are called autotrophs. మొక్కలు ఈ విధంగా ఆహారం తయారు చేసుకునే విధానాన్ని కిరణజన్య సంయోగక్రియ అని అంటారు. అలాంటి మొక్కలను స్వయం పోషకాలను కూడా అంటారు. ఇన్ నేచర్ ది presence of green substance in leaves is essentially for photosynthesis to take place. This green substance is called chlorophyll. ప్రకృతిలో కిరణజన్య సంయోగక్రియ జరగడానికి ఆకులలో ఆకుపచ్చ పదార్థం ఉండటం చాలా అవసరం. ఈ ఆకుపచ్చ పదార్థాన్ని క్లోరోఫిల్ అని అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్. ప్లాంట్స్ గెట్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్ త్రూ దేర్ రూట్స్. దే యూజ్ కార్బన్ డయాక్సైడ్ ఆఫ్ ఎయిర్. This job is done by the leaves. మొక్కలు వేర్ల ద్వారా నీటిని నేల నుంచి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను వినియోగించుకుంటాయి. ఈ పనిని ఆకులు నిర్వహిస్తాయి. The leaves have tiny holes through which the exchange of air takes place. ఆకులలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. These holes are so minute you can only see them with the help of a microscope. They are called stomata. ఆకులలో ఉండే చిన్న చిన్న రంధ్రాలను మనం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. వీటినే స్టొమటా అని పిలుస్తారు.
If light is absent, a description of an experiment is given here. Read it, try and find out what effect light has on formation of starch in leaves. The experiment was done with a plant called China rose, but it can be performed with any plant with border leaf. ఆకులలో పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం. ఈ ప్రయోగాన్ని మందార మొక్కతో చేయడం జరిగింది. You need to find out if starch is present in the leaves. You already know how to test for starch, but a problem arises if you try this test with leaves. పిండి పదార్థాలను ఎలా పరీక్షించాలో తెలిసినా ఆకులలో పిండి పదార్థం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్షను ఆకుల్లో ప్రయత్నం చేయాలి. Leaves are green in color. When iodine solution is put on a leaf, it should turn blue if starch is present. ఆకుపై అయోడిన్ ద్రావణాన్ని ఉంచినప్పుడు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పిండి పదార్థం ఉంటే అది నీలి రంగులోకి మారుతుంది. However, the green color of the leaf disguises the blue color. So you must first remove the green color of the leaf if you want to test they contain starch. ఆకులోని ఆకుపచ్చ రంగును తీసివేసిన తర్వాతనే పిండి పదార్థం పరీక్ష చేయాలి. The way to do this is to first put the leaves in a boiling tube and boil them in alcohol or hot water. ఆకును ముందుగా వేడి నీళ్ళల్లో కానీ ఆల్కహాల్లో కానీ వేడి చేయాలి. In the experiment described here, 4 to 5 leaves of a China rose plant were plucked in the afternoon. ఈ ప్రయోగంలో 4 to 5 లీవ్స్ని మధ్యాహ్న సమయంలోనే తుంచాలి. After removing their green color in the way described above, they were put in iodine solution. The leaves turned black. సజల్ అయోడిన్ ద్రావణంలో ఆకును ఉంచాలి. ఆకులు నల్లగా మారుతాయి. In the second part of the experiment, 4 to 5 leaves of the same plant were covered with black paper without removing them from the plant. ఈ ప్రయోగంలో భాగంగా అదే మందార మొక్కకు చెందిన ఆకులను నల్లటి కాగితంతో కప్పాలి. ఆకులు మొక్కకు ఉండే విధంగా చూడాలి. These leaves were plucked 2 days later. Their green color was removed and they were dipped in iodine solution. ఈ ఆకులను 2 రోజుల తర్వాత తుంచివేయాలి. ఆకులోని ఆకుపచ్చ రంగును తీసివేసిన తర్వాత అయోడిన్ ద్రావణంలో ఉంచాలి. The leaves turned black in the pattern shown in the figure. ఆకులు నల్లగా మారుతాయి. Can you tell by looking at the figure where starch is present and where it is not? In the chapter Our Food, you read that starch, fats and proteins are present in food. మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు ఉంటాయని మన ఆహారం పాఠంలో తెలుసుకున్నాం. They are also present in plants. అదేవిధంగా మొక్కలకు కూడా ఇతర పోషకాలు అవసరమవుతాయి. The main nutrients needed are nitrogen, potassium and phosphorus. మొక్కలకు నత్రజని, పొటాషియం, భాస్వరం ముఖ్యమైన పోషకాలు అవసరమవుతాయి.
Plants require many other nutrient elements as well, but these are needed only in minute quantities. Hence, they are called micronutrients. మొక్కలకు అనేక ఇతర పోషకాలు మూలకాలు అవసరమవుతాయి. ఇవి 1 నిమిష పరిమాణంలో మాత్రమే అవసరమవుతాయి. కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అని అంటాం. Other modes of nutrition in plants. Plants that grow on other plants. Have you seen yellow thread-like structure twining around the stem, branches and leaves of some trees? Yellow threads వంటి నిర్మాణం కలిగిన మొక్కలను మనం ఇతర మొక్కలపై చూస్తూ ఉంటాం. This thread-like plant is Cuscuta. Cuscuta takes food from the plant on which it is climbing. ఈ మొక్కలు ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడతాయి. This mode of nutrition is called heterotrophic nutrition. ఈ విధమైన పోషణను పరపోషణ అని అంటాం. Plants that grow on dead and decaying matter. Often after rains, we find umbrella-like structure growing from the ground. Such plants are called saprophytes. వర్షాలు పడిన తరువాత గొడుగు వంటి నిర్మాణాలు నేలపై పెరుగుతూ ఉంటాయి. వీటినే saprophytes అని అంటాం. You might have seen black and white spots appearing on bread pieces, pickles, when we kept in moist places. These spots develop due to the growth of fungi, which is a type of plant. తడి ప్రదేశంలో నిల్వ చేసిన బ్రెడ్స్ పైన పికిల్స్ పైన తెల్లటి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. శిలీంధ్రాలనే ఒక రకమైన మొక్కలు పెరగటం వల్ల ఇటువంటి మచ్చలు ఏర్పడతాయి. స్పెషల్ మోడ్ ఆఫ్ obtaining nutrition in insectivorous plants. A few plants manufacture their own food but also obtain a part of their nutrition from insects. కొన్ని మొక్కలు వాటికి కావలసిన మొత్తంలో ఆహారాన్ని తయారు చేసుకోకుండా కొన్ని కీటకాలను తినడం ద్వారా పొందుతాయి. Leaves of these plants are specially modified to trap insects. ఈ మొక్కల ఆకులకు కీటకాలను పట్టుకోవడానికి వీలుగా సంచి వంటి నిర్మాణాలు ఉంటాయి. Drosera's, Utricularia, Venus flytrap are example of some such insectivorous plants. These are also called as carnivorous plants. Drosera, Utricularia, Venus flytrap వంటి కీటకాహార మొక్కలకు ఉదాహరణలు. వీటినే కార్నివర్స్ ప్లాంట్స్ అని కూడా అంటారు.